ఓ పనేం లేనోడు ఆ ఈకలు లెక్క పెడతారు. దేని మీద ఈకలు లెక్క పెడతారు? అది కోడి మీద ఈకలు లెక్క పెడతారు. అట్లా ఉంది హరీష్ రావు పని. కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెడుతున్నాడు. అరే అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నటి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తూ ఉంటే దాంట్లో నూకలు ఉన్నాయని. ఎక్కడ నూకలు ఉంటే మేము 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 చూస్తలేమా, మేము తింటలేమా? పోయి మా నాయకులు అందరూ తిన్నారు. హరీష్ రావు గారు ఎక్కడ ఇళ్ళల్లో పోయి తినమని చెప్పండి. రోజు 5 స్టార్ హోటల్లో తినే బదులు ఏదైనా బీదోడి ఇంటికి వెళ్ళి తినితే, భోజనం చేస్తే హరీష్ రావుకి తెలుస్తుంది ఆ సన్నబియ్యం నాణ్యత ఎంతో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు సన్నబియ్యంలో. మేము దోబూచులాడే ప్రశ్న లేదు. బియ్యం విషయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. కేసీఆర్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి కొన్ని వేల కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి ప్రజలకు తెలియదా? ఏమైంది? ఉచిత బియ్యం పంపిన ఎడిపోయింది. దొడ్డు బియ్యం సన్న బియ్యంగా మారి ఎక్స్పోర్ట్ అనే సందర్భాలు మర్చిపోయినామా? తెలంగాణలో రైస్ మిల్లర్లు ఏ విధంగా దీన్ని స్కామ్ చేశారో మర్చిపోయినామా? ఎవరి జేబులోకి పోయినాయి డబ్బులని? కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం వల్ల, ప్రమేయంతోనే రైస్ స్కామ్ జరిగింది. లక్షల టన్నుల దొడ్డు బియ్యం బయటికి పోయినాయి. అన్నిటి మీద విచారణ చేస్తాం. విచారణాచారి గారు అన్నిటి మీద విచారణ చేస్తూ ఉన్నాం.